పాశ్చాత్య దేశాల్లో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. చాలా డెవలప్డ్ కంట్రీస్లో హెల్త్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషనల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ప్రతి పౌరుడికి ఉంటాయి. ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది మొదటి నుంచి చాలా వరకు వాలంటరీయే. ఇటువంటి ఇండిఫరెంట్ కంట్రీలో ఎల్ఐసి అనే సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956లో స్టార్ట్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా బలపడిందంటే దాని వెనకాల ఎల్ఐసి కృషి చాలా ఉందనే అర్థం. అయితే 2020-21 బడ్జెట్లో ఎల్ఐసిలో ఐపీఓకి వెళ్తున్నామని చెప్పి గవర్నమెంట్ తెలిపింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఎల్ఐసిలో కొన్ని షేర్లు అమ్మి రెవెన్యూ రైజ్ చేసే దిశగా గవర్నమెంట్ ఆలోచన చేస్తోంది. అయితే ఎల్ఐసి అనేది మనందరికి తెలుసు, ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టర్లో ప్రైవేట్ కంపెనీలు ఎన్నొచ్చినా సరే లిబరలైజేషన్ తర్వాత బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అనమాట, మార్కెట్ హోల్డర్ అనమాట. ఇన్సూరెన్స్ మార్కెట్లో మేజర్ ఎల్ఐసి ఈ రోజుకి కూడా. అయితే ఎల్ఐసి కనుక ఐపీఓకి వెళ్తే ఇప్పుడు ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టర్లో ఐపీఓకి వెళ్ళిన కంపెనీల్లో ఎల్ఐసి 4వ కంపెనీ అవుతుందన్నమాట. ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీస్ దీనిలోకి వెళ్ళిపోయాయి ఆల్రెడీ మార్కెట్లోకి. అయితే ఎల్ఐసి ఇచ్చిన మార్కెట్ ఆఫర్ ఐపీఓ దాదాపు 60 నుంచి 65 వేల కోట్లు ఉంటుంది అనమాట. ఎల్ఐసి షేర్స్ కనుక వదిలితే దాదాపు 60 నుంచి 65 వేల కోట్లు. ఇండియాలో లార్జెస్ట్ పబ్లిక్ ఆఫరింగ్ ఎల్ఐసి నుంచి. ఇది మొత్తం అన్ని ఇండియన్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాలో లార్జెస్ట్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఎల్ఐసి నుంచి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎల్ఐసి టోటల్ వాల్యుయేషన్ అనేది దాదాపు 12 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు, 12 lakh crores. అయితే ఈ 12 lakh crores-లో 5% ఈక్విటీ అమ్ముదామని గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 5% ఈక్విటీ అమ్మితే దాదాపు 60 నుంచి 65 వేల కోట్లు అని చెప్పొచ్చు. ఎల్ఐసి ఐపీఓకి వెళ్ళటం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, గవర్నమెంట్కి ఇప్పటికీ హ్యూజ్ ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ఇంత ఫిజికల్ డెఫిసిట్ పూడ్చడానికి రెవెన్యూస్ వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్కి డబ్బులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అండ్ ఐపీఓలోకి వెళ్తే అన్నీ నీట్గా, పేపర్స్ నీట్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అన్ని అనాపైసలతో సహా లెక్కలు సరిగ్గా ఉండాలి. సో ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది. తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ చాలామంది, అక్కడెక్కడ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది వచ్చి గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు, అంటే ఎల్ఐసిలో. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ డైవర్సిటీ కూడా వేరే వాళ్ళకి దొరుకుతుంది అనమాట, చాయిసెస్ దొరుకుతాయి. దాంతోపాటు ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే లోపల ఎంటర్ అయ్యారో వాళ్ళు చాలా విషయాలు క్వశ్చన్ చేస్తారు. సో ఇట్ ఎంకరేజెస్ డిసిప్లిన్. ఎల్ఐసి లాంటి సంస్థలో ఇంకొంత నిబద్ధత రావాలంటే ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా చాలా లాభం ఉంటుంది అనమాట. అయితే ఎల్ఐసిలో ఇంత డిలే ఏంటి? ఇప్పుడు ఎల్ఐసి ఐపీఓ చెప్పి 2 years అయింది, ఇంకా ఎందుకు ఎల్ఐసి ఐపీఓ స్టార్ట్ అవ్వలేదు? ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎల్ఐసిలో చాలా ఎక్కువ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. ఎల్ఐసి ప్రీమియం చెల్లించిన వాళ్ళు, ఎల్ఐసి దగ్గర అప్పులు తీసుకుని తిరిగి కట్టని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎల్ఐసిలో ఎన్పిఏ ఇష్యూ చాలా పెద్దగా ఉంది. రెండోది, ఎల్ఐసి 12 lakh crore 12 లక్షల కోట్ల వాల్యుయేషన్ అంటున్నారు. చాలామంది ఇది ఇన్ఫ్లేటెడ్ వాల్యుయేషన్ అనేవాళ్ళు కూడా లేకపోలేదు, అంటే ఈ వాల్యుయేషన్ బాగా ఎక్కువ ఉంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. దీని మీద ఇంకా సందిగ్ధత ఉందన్నమాట. తర్వాత ఎల్ఐసి ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇన్సూరెన్స్ సెక్టర్ అంతా ఐఆర్డిఐ రెగ్యులేట్ చేస్తుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. అయితే ఇప్పుడు ఎల్ఐసి మార్కెట్లోకి ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్గా సెబీ కూడా దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం రావచ్చు. దాంతోపాటు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ క్రైసిస్, అంతర్జాతీయ క్రైసిస్ల వల్ల ఈ ఎల్ఐసి ఐపీఓ అనేది మార్కెట్ అస్థిరంగా ఉండటం కాలం వల్ల ఎల్ఐసి ఐపీఓ డిలే అవుతుంది. దాంతోపాటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెంచింది, వడ్డీ రేట్లు. సో ఇన్వెస్టర్స్ అందరూ, చాలామంది ఇన్వెస్టర్స్ యూఎస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే అవకాశం, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అట్రాక్ట్ అవుతారు అందరూ. సో దీంతో పాటు మనందరికి తెలుసు, ఇక్కడ ఇండియాలో ఐపీఓ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా అందరూ ఎల్ఐసి యొక్క ఐపీఓ కోసం ఎదురు చూస్తున్నారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ప్రైమరీ మార్కెట్ అనమాట. బేసికల్గా ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే, ఒక కంపెనీ ఉందనుకోండి, ఇనీషియల్గా షేర్స్లోకి ఎంటర్ అవుతే, మార్కెట్లోకి లిస్ట్ అవుతే, ఫస్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్గా షేర్లు కొనుక్కుంటే అది ప్రైమరీ మార్కెట్లో కొనుక్కున్నట్టు. లేదా సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ కొనుక్కున్న వ్యక్తి దగ్గర నుంచి మనం కొనుక్కుంటే అది సెకండరీ మార్కెట్లో కొనుక్కున్నట్టు. ఇక్కడ ఏ కంపెనీ ఐపీఓకి వెళ్ళొచ్చు, ఆ కంపెనీకి ఉండాల్సిన అర్హతలు ఏంటి? సో నువ్వు ఒక చిన్న కంపెనీకి పెట్టి ఇమీడియట్గా ఐపీఓకి వెళ్ళిపోవచ్చా, ఎలాంటి కంపెనీ ఐపీఓకి వెళ్ళొచ్చు అని కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆ కంపెనీకి టాంజిబుల్ అసెట్స్ అనేవి కనీసం 3 కోట్ల రూపాయల అసెట్స్ ఉండాలి. ఐపీఓకి వెళ్ళాలనుకున్న కంపెనీ టాంజిబుల్ అసెట్స్ అనేవి కనీసం 3 కోట్ల రూపాయల అసెట్స్ ఉండాలి.
దాంతోపాటు ఆ కంపెనీ నెట్వర్త్ అనేది దాదాపు ₹1,00,00,000 ఉండాలి. ఆ కంపెనీ నెట్వర్క్ అనేది దాదాపు ₹1,00,00,000 లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉండాలి. ₹1,00,00,000 లాస్ట్ 3 ఇయర్స్ అనమాట. తర్వాత ఆ కంపెనీ మినిమం యావరేజ్ ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్, ట్యాక్స్ కట్టకముందు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రాఫిట్ కనీసం సంవత్సరానికి 15 కోట్లు చూపించాలి. అంటే 3 crore టాంజిబుల్ అసెట్స్, తర్వాత 1 crore నెట్వర్త్, తర్వాత 15 crore 15 కోట్ల ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఇది చూపిస్తే కనుక ఆ కంపెనీ వెళ్ళిపోవచ్చు అనమాట ఐపీఓలోకి. సో ఇలా ఎల్ఐసి ఐపీఓలోకి వెళ్ళింది. అండ్ ఎల్ఐసి ఐపీఓ ఓపెన్ అవుతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ ఎలా అవుతుందో మనం చూసాం. లాస్ట్ టైం పేటీఎం వెళ్ళింది, తర్వాత ఇట్లా ఎల్ఐసి కూడా వెళ్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.